అందరికీ నమస్కారం అండి. నిన్న రాత్రి పెట్ల గణేష్ పెద్ద చెరువు దగ్గర సృష్టి శాస్త్రం దగ్గరికి వెళ్ళి ఒక షో చేశాడు. ఓవర్ యాక్షన్ అక్కడ ఆపడానికి అది ప్రయత్నం చేశాడు. అక్కడ పనులు అయ్యి ఆపుతాం అలాగని చెప్పేసి రాత్రి 9 గంటల టైం అప్పుడు అక్కడికి వెళ్ళాడు వాళ్ళ అనుచరులతోటి. అక్కడ ఏం పని అండి అడిగే ఏమని చెప్తున్నాడు, నిన్న సిగ్గు లేకుండా నేనే ఆపాను, కోర్టుకి స్టే తెచ్చాను, స్టే కూడా వీళ్ళు ఖాతరు చేయకుండా వాళ్ళు కడేస్తున్నారు కాబట్టి రాత్రి ఆపడానికి వెళ్ళానని చెప్తున్నావు సిగ్గు లేకుండా. అంటే నర్సీపట్నం ప్రజలు మరి ఒప్పుకుంటున్నావు, నేనే సృష్టి శాస్త్రం ఆపడానికి ప్రయత్నం చేస్తున్నానని పబ్లిక్గా చెప్తున్నావు. మరి నర్సీపట్నం ప్రజలకి కూడా ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను, ఇలాంటి వాడిని నాయకుడిగా అంగీకరించడం మన నర్సీపట్నం దౌర్భాగ్యం కూడా. మొన్న 5 సంవత్సరాలు కూడా ఇలాంటి వాడిని ప్రతిఘటించాలా నర్సీపట్నం ప్రజలు కూడా. నువ్వు నర్సీపట్నంలో సృష్టి శాస్త్రంలో శివాలయం కడుతుంటే నీకు వచ్చిన బాధ్యత అని అడగాల ప్రజల ప్రతి ఒక్కరు కూడా. అంతా మన బాధ్యత, మనం అడగాల్సిన బాధ్యత. తర్వాత రాత్రి షో చేస్తున్నాడు ఏమనే నా కారు మీద దాడి చేశారు, నన్ను కొట్టారు, తిరగబడ్డారు, ఇలాంటి షో చేస్తున్నాడు. ఎందుకు ఆ షో చేయడం ఎందుకు? నేను ఎవడాలి మన ఇలాంటి తప్పుడు పేలాపలు వేలే జనాలు డైవర్ట్ చేద్దామని చూడకు. ప్రజలు ఇప్పటికే నేను తిట్టుకుంటున్నారు అది కడుతుంటే ఇక్కడికి వచ్చిన బాధేటని. నీ దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నావు, బలగడ రైతులు వచ్చారని చెప్తున్నావు. ఆ రైతుల్లో ఎవరన్నా రైతు ఉన్నాడా, అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులే. మీ కార్యకర్తల ఫోటో మేము చూసాం. నీకు ఇష్టం లేదు అక్కడికి కట్టడం. అయ్యన్న పోతుడి గారి పేరు వచ్చేది నర్సీపట్నం బాగుంటుంది, నీకు ఇష్టం లేదు. రాత్రి 9 గంటలు వెళ్ళినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావంటే నిన్ను ఏమనాలా ఆపడానికి? జనం చెయ్యన్నా సరే నీ సిగ్గు రావట్లేదు. పెట్ల గణేష్ ఈ నర్సీపట్నం ఏం అన్యాయం చేసిందా నీకు? ఇంతకుముందు కూడా సత్యనారాయణ స్వామి గుడి దేవాలయం కూడా అలాగే సయ్యనపాత్ర గారు అన్ని షెడ్లు వేస్తే ఆ రేకులేకుండా చేస్తావు. ఇప్పుడు ఈ శివాలయం చేస్తుంటే శివుడు పార్వతి కడుతుంటే నీకు ఎందుకు ఇబ్బంది? నర్సీపట్నం డెవలప్మెంట్ పట్టడం ఇష్టం లేదు నీకు. నర్సీపట్నం వ్యాపారస్తులు బాగుపడి నీకు ఇష్టం లేదు. నర్సీపట్నం గ్రామ పెద్ద ఎవరు బాగుపడి ఇష్టం లేదు. నా మొత్తం స్టాప్ చూసుకుంటే నర్సీపట్నం ప్రజలందరూ కూడా బాధతో ఉండాలి. వాళ్ళు డెవలప్మెంట్ చేయడం నీకు ఇష్టం లేదు. ఈ నర్సీపట్నంలో అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ సత్యనారాయణ స్వామి గుడి ఉంది, ఇక్కడ మైడితల గుడి ఉంది. ఈ మధ్యలో శివపార్వతి పెడితే బాగుంటుంది, అంతా డెవలప్మెంట్ అవుతుంది, అదొక ట్యాంక్ బండ్ లాగా తీర్చిదిద్దుదాము అనే ఆలోచనతో అయ్యన్న పాత్ర ఆలోచన చేస్తుంటే నువ్వేంటే మాకు ఈ నర్సీపట్నానికి దయచేయ మాకు. నిన్ను పిలిచిన ప్రతి వీధిని తరిమి కొడతారు. ఓట్ల అడిగి హక్కు నీకు లేదు. ప్రతి ఊర్లో నర్సీపట్నంలో ప్రతి వీధిలో నువ్వు వచ్చానుకో తరిమి కొడతారు. సిగ్గులేదా నీకు? ఎవరైనా ఛాలెంజ్ చేయాలా ఈ డెవలప్మెంట్ చేయాలని చెప్పాలి. కానీ డెవలప్మెంట్ చేస్తున్నట్టు కొంచెం తెలుసుకోవద్దు. నిన్ను చూసానయ్యా నొకరం పని ఇబ్బంది పెట్టు, మడితో పని కూడా ఇబ్బంది పెట్టు. నీకేమి దేవుళ్ళు అని మీకేంటి? దేవుళ్ళు మీకు బాగుండదు. దేవుళ్ళు ఎరగొట్టడం, దేవుళ్ళు నాశనం చేయడం మీ పార్టీ సిద్ధాంతం. మీ నాయకుడు చెప్పిన సిద్ధాంతం ఇయ్యే మీకు. జనం మోసం చేయడం బుద్ధున్నదే. దేవుడి కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా సహకరించండి, సపోర్ట్ చేయండి. చెరువు ఎక్కడ కడతారు? ఊళ్ళో విగ్రహాలు శివుడు పాలన పైన వస్తారు, కింద దమ్మ వస్తుంది. ఏ రైతు నీ దగ్గరికి వచ్చాడు? ఆ గతంలో ఎన్నపాత్ర గారే చెరువు గర్భం మట్టి తీయించి నీరు ఎక్కువ ఉండాలి, రైతులు బాగుండాలి అని చెప్పరయ్యా. నువ్వు రైతుకు మాట్లాడుతున్నావు. నువ్వు అలా పూరిపాలెం ఇద్దరిని ఇలా కొత్తపాలెం ముగ్గురిని ఎవరినో తీసుకొస్తున్నావు. నర్సీపట్నం ఎవరు నీకు సపోర్ట్ చేస్తున్నారా? సిగ్గుని కొద్దిగా గుర్తు తెచ్చుకో, బుద్ధిని మాట్లాడు, బుద్ధిని ప్రవర్తించుకో. నర్సీపట్నం అనే విధంగా డెవలప్మెంట్ చేద్దాము. మొన్న దయచేసి నర్సీపట్నం అభివృద్ధిలో మాత్రం దయచేసి అన్యాయం చేయకు. ఏమంటే సపోర్ట్ చేయి, లేకపోతే నోరు కూర్చో. రాత్రి 1 గంటకి 2 గంటకి ఇలా ఏం చేస్తున్నామయ్యా మేము? ఏం చేసాము? 9 గంటలకు చెల్లి పని నీకు పని నీకు చెల్లి మట్టి పట్టుకోవడం వచ్చావా, లేదా సిమెంట్ పత్రాలు పట్టుకొచ్చావా? నువ్వు గుత్తొక్క పనులు మానేసి శుభ్రంగా ఉంటామని మరో నేను హెచ్చరిస్తున్నాను.